హాయ్ అన్న, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నా అన్న? బాగున్నా బ్రదర్. నా క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మన తమ్ముడు ఏడు ఉన్నాను. ఇక్కడ ఇటు. ఓకే బ్రదర్. నా క్వశ్చన్ వచ్చేసి అన్న, నువ్వు ఇండస్ట్రీలో వెళ్ళక ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసావు. నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఆ షార్ట్ ఫిల్మ్స్ని పిచ్ చేసుకున్నావు, ఈజ్ దేర్ ఎనీ షార్ట్ ఫిలిమ్స్ ఆ షార్ట్ ఫిల్మ్స్ చూపించే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యావా, ఆర్ ఎనీ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? చూపించలేదు బ్రదర్, షార్ట్ ఫిలిమ్స్ చూపించలేదు, ఎందుకంటే అవి ఎప్పుడు బాగా రాలేదు. ఓకే. నేను ఒక 40-50 షార్ట్ ఫిల్మ్లు తీసానంటే 48 షార్ట్ ఫిల్మ్లు డిలీట్ చేశా. పిట్ట కథ అని చెప్పి ఒక్క షార్ట్ ఫిలిం మాత్రం ఐ ఫెల్ట్ ఐ మేడ్ అ డీసెంట్ జాబ్. అదే మన మీ బిట్స్ పిల్లని ఫిల్మ్ ఫెస్టివల్కి అప్లై చేస్తుండే. ఆ షార్ట్ ఫిలిం పట్టుకునే వస్తే డిస్క్వాలిఫై అయిపోయినా. అండ్ అదే, ఒకవేళ షార్ట్ ఫిల్మ్స్ తీసి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాల్లోకి వెళ్ళాలనుకున్న కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళకి ఆ టైంలో మీరు చెప్పే డూస్ అండ్ డోంట్స్. నేను మీకు ఒకటి చెప్తా. ఇంతకుముందు అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి ఫిల్మ్స్ చేయాలని ఉండే బ్రదర్. ఇఫ్ యూ ఆస్క్ మీ, రాజావారు రాణి గారు అని చెప్పి ఒక సినిమా వచ్చింది. రవికిరణ్ కొల్లా, హూ వాజ్ సూపర్వైజర్ ఫర్ అశోకవనంలో అర్జున కళ్యాణంకి. హీస్ డైరెక్టింగ్ ఏ ఫిలిం విత్ విజయ్ దేవరకొండ నో. సో ఆ డైరెక్టరు ఎవరి గురించి ఆగలేదు, రవికిరణ్ అనేటైనా. సోనీ A7S పట్టుకొని, సోనీ ఆల్ఫా ఎస్, అప్పుడు ఇంకా బేసిక్ ఫస్ట్ వర్షన్ అది పట్టుకొని రాజావారు రాణిగారు అని సినిమా తీసేశాడు. సినిమా ప్రివ్యూ అయిన తర్వాత చాలామందికి తెలియదు అది సోనీ A7లో తీసినట్టు. బట్ లుక్ ఎట్ దట్ ఫిలిం నో, ఇట్ మేడ్ కెరియర్ ఫర్ కిరణ్ అబ్బవరం గారికి చేసింది అది కెరియర్. ఇట్ మేడ్ కెరియర్ ఫర్ రవికిరణ్ కొల్లా. ఇట్ మేడ్ కెరియర్ ఫర్ డిఓపి. నా ఫలక్నామా దాస్ డిఓపినే ఉండే దానికి కూడా. హీ ఓన్లీ డైరెక్టెడ్ అశోకవనంలో అర్జున కళ్యాణం. దాంట్లో మీకు లుక్ ఎట్ దట్ ఫిల్మ్, ఇట్ మేడ్ కెరియర్ ఫర్ సో మెనీ యాక్టర్స్. సో ఇంతకుముందులా ఇంకా షార్ట్ ఫిల్మ్, ఫీచర్ ఫిల్మ్ లేదు బ్రదర్. వీ హ్యావ్ టెక్నాలజీ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎవడన్నా తీసేవచ్చు సినిమా, అంతే. థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి చోటే బాధ డైలాగ్ చెప్తే. ఎందుకు కొత్తవి చెప్తా.